ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాట్లాడుతూ మేము అన్నీ చేసేసాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్నీ చేసేసాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏం చేశారు సార్ మీరు అధికారంలోకి రాకముందు, ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటి? కేవలం ఒక పింఛన్ల పెంపు మాత్రమే సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. మిగతా ఏవి కూడా అమలు చేయట్లే, కేవలం మాటలను చెప్తున్నారు. ఈరోజు చేస్తాం, రేపు చేస్తామని. మీరు ఎలక్షన్స్కి ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చినప్పటికీ, ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించిన హామీలు ఏమిచ్చారు? సూపర్ సిక్స్లో మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఉచిత రవాణా కల్పిస్తామన్నారు. ఎక్కడ కల్పించారా? చేశారా? అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. ఎక్కడన్నా 1500 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చారా? యువతకు ఏదైతే ఉందో ఉద్యోగాలు గత ప్రభుత్వంలో లేవని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడన్నా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశము, ఆ విధమైనటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేకపోతే ప్రతి యువతకు, ప్రతి వ్యక్తికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడన్నా నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు 70,000 ఖాళీ ఉన్నాయి, అన్ని శాఖలు కలిపి అన్నారు. ఏమైనా ఆ ఖాళీలు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బహాటంగా ఎంతో గొప్పగా 4 వాటి మీరు సంతకాలు చేశారు. ఆ 4ంటిలో ముఖ్యమైనది మెగా డిఎస్సి అని ఒక 16,000 పోస్టులతో ఒక సంతకం చేశారు. ఏమైంది సార్ సంతకము? ముఖ్యమంత్రిగా మీరే సంతకం చేసి మీరే హామీ ఇచ్చినటువంటి ఆ మెగా డిఎస్సి ఏమైంది? రోజు రోడ్లెక్కి అభ్యర్థులందరూ ధర్నా చేస్తున్నారు. దాన్ని కొంచెం దగా డిఎస్సిగా చేసింది. ఏం అమలు చేస్తున్నారు సార్ మీరు? ఎక్కడ అమలు చేస్తున్నారు? ఇవన్నీ అమలు చేయకపోగా మీరు చేస్తున్నది ఏంటి? చేసేసినాం అంటున్నారు. తర్వాత ఏం జరుగుద్ది? రేపు ఉదయాన్నే మీకు సంబంధించినటువంటి పత్రికలు, మీకు సంబంధించిన మీడియా మీరు మాట్లాడిన దాన్ని ఒక్క అక్షరం తప్పుపోకుండా వీలుంటే ఇంకా కొంచెం ఎక్కువగా చేసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజలకు చేయాల్సిన వాగ్దానాలను చేసేసింది, ఇంకా కొత్తవి చేయబోతున్నాయి అనేటువంటి మాటలు రాస్తారు. P4 ఒకటి తెచ్చిండు కదా, ఏం చేస్తున్నారు? ఎవరో డబ్బున్న వాళ్ళందరూ తెచ్చి డబ్బు లేని వాళ్ళు బాగుపరుస్తారనే ఉద్దేశంతో, సరే ఆ ఉద్దేశం మంచిదా లేదనేది రేపు ఫలితాలు వచ్చినా చూద్దాం. అది చేస్తున్నారు. అవి ఏం ఫలితాలు ఇస్తాయి? ఎంతవరకు అది నెరవేర్చుతుంది? అసలు మీరు చెప్పింది ఏంది? చెప్పింది వదిలేసి చేయనటువంటి దాన్ని ఏదో పట్టుకొని దానికి ఎక్కడన్నా ఒక స్టాట్యూటరీ ఉందా? అది ఏమో జరుగుతుంది ఏమో మరి. అంటే ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోయినా కూడా అవి అమలైపోతాయి. ఎట్లా అమలైపోతాయి అంటే ఊరికి నోటి మాటతో చెప్తే అయిపోతుంది? క్షేత్రస్థాయిలో వాటి యొక్క కార్యరూపం ఉండాల్సిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోయి కనుక్కోండి. మీరు ఇచ్చినటువంటిది, మీరు చేస్తున్నటువంటి దానికి ఎక్కడైనా సంబంధం ఉందా? ఒకసారి చూసుకోండి సార్. ఊరిక చేసేసినామంటే వాటంతటా అయిపోవడానికి అవేమి ఇవి కాదు. ఎంతో ఖర్చుతో కూడుకొని, డబ్బుతో కూడుకున్నటువంటి మీరు చెప్పింది. ఇంకా సంపద సృష్టిస్తామన్నారు. ఏమైంది? మీరు సృష్టించాల్సిన సంపద గాలి మనకి ఏమైనా కొట్టుకొని పోయిందే? అంతో ఇంత చేస్తున్న మొత్తం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండే. దాదాపు 11 నెలల్లో దాదాపు 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రే. ఏడ చేసింది మీరన్నీ? మీరు చెప్పిన ఏం చేయట్లే, ఒక్కటి తప్ప. చూసుకోండి ఒకసారి.